Hi guys, this is KMS Shailaja Rani, lecturer in computer science. Today I am introducing the programming and types of software for you. Basically, computer consists of both computer hardware and software. Computer hardware performs all the computations and calculations work that computers are known for. సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్ట్స్ ద హార్డ్వేర్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. మీ అందరికీ తెలుసు కంప్యూటర్లో బేసిక్గా హార్డ్వేరు సాఫ్ట్వేరు ఉంటాయి అని. హార్డ్వేర్ ఏమో ఆల్ కంప్యూటేషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ పర్ఫామ్ చేస్తుంది అని, సాఫ్ట్వేర్ ఏమో హార్డ్వేర్ ఎలా పనిచేయాలి అని చెప్పడానికి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము అని. అయితే కంప్యూటర్ హార్డ్వేర్ కెనాట్ థింక్ అండ్ మేక్ డెసిషన్స్ ఆన్ ఇట్స్ ఓన్. అది దానంతట అది డెసిషన్ తీసుకోలేదన్నమాట. సో ఈ హార్డ్వేర్ పనిచేయాలి అని అంటే దానికి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కావాలి, దాన్నే సాఫ్ట్వేర్ అంటాం అన్నమాట. అవి ఎలా చేయాలి అనేది ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్తాయి. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏ గైడ్ ఏ కంప్యూటర్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ ఏ గివెన్ ప్రాబ్లం. ఇంకా సింపుల్ వర్డ్లో చెప్పాలంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ టు పర్ఫామ్ ఏ టాస్క్. ఒక టాస్క్ జరగాలి అంటే దానికి ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో దట్ ఈజ్ కాల్డ్ ద ప్రోగ్రామ్ అని అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్. ఎవరు రాస్తారు? ప్రోగ్రామర్స్ రాస్తారు. సో ఎలా రాస్తున్నాము, ఆ ప్రోగ్రాము ఎలా ఇవ్వాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రోగ్రామర్స్కి తెలుసు. వాళ్ళు కనుక ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రోగ్రామ్ని రాస్తే దాన్నే ప్రోగ్రామింగ్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈజ్ రిటన్ బై ద ప్రోగ్రామర్స్ యూజింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఏ లాంగ్వేజ్లో రాస్తారు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రాస్తారు. ఆ ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, సపోజ్ సి ప్రోగ్రామింగ్లో రాయాలి అనుకోండి, సికి ఉన్న సింటాక్స్ ఏంటో చూసి దాన్ని సి ప్రోగ్రామింగ్లో రాస్తారనమాట. అంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాలనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. సచ్ ప్రోగ్రామ్స్ని మనం సోర్స్ కోడ్ అని కూడా అంటాము. సో ఇక కంప్యూటర్ సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి, కంప్యూటర్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కంప్యూటర్ గేమ్స్, డ్రైవర్ సాఫ్ట్వేర్సు, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేరు, మీడియా ప్లేయర్సు, ప్రొడక్టివిటీ సాఫ్ట్వేరు, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపైలర్సు అండ్ ఇంకా లింకర్స్, లోడర్స్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని కనుక తీసుకున్నట్లయితే బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఏంటి అవి అంటే, వన్ ఈజ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేరు, సెకండ్ వన్ ఈజ్ ద సిస్టమ్ సాఫ్ట్వేరు. సో ఫస్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే, సిస్టమ్ సాఫ్ట్వేర్లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. అదైనా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనే చెప్తాం, ఇదైనా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనే చెప్తాము. బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఎనేబుల్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎఫిషియెంట్లీ. హార్డ్వేర్ కాంపోనెంట్ని ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమో సిస్టమ్ సాఫ్ట్వేర్. అండ్ అలా కాకుండా ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ చేయాలి అని కనుక మనం ప్రోగ్రామ్ రాస్తే దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ చేయడానికి మనం ప్రోగ్రామ్ రాసాం చూసారా, అడ్మిషన్స్ మాత్రమే చేస్తుంది అది, ఇంక మిగిలినవి ఏం చేయదు. దట్ ఈస్ ద స్పెసిఫిక్ టాస్క్ అనమాట. అలా కనుక చేస్తే దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాం అనమాట. ఇక సిస్టమ్ సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్లికేషన్ సాఫ్ట్వేర్లోకి వచ్చినప్పటికి ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకుని హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏమో మెషిన్ డిపెండెంట్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏమో మెషిన్ ఇండిపెండెంట్. సో ఇక మళ్ళీ సిస్టమ్ సాఫ్ట్వేర్ కనుక వచ్చినట్లయితే, సిస్టమ్ సాఫ్ట్వేర్లు రాయాలి అనుకుంటే, ప్రోగ్రాంలు రాయాలి అనుకున్నప్పుడు ప్రోగ్రామర్కి
ఆర్కిటెక్చర్ ఏంటి, మెషిన్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, దానిలో యూజ్ చేసిన హార్డ్వేర్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ అయితేనే సిస్టమ్ సాఫ్ట్వేర్ని రాయగలుగుతారు. కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి ఇవన్నీ మోస్ట్లీ ఇగ్నోర్ చేసేసి మనకి ఏమైతే పర్పస్ కావాలో దానికోసం మాత్రమే ప్రోగ్రామ్ని రాస్తారనమాట. కాబట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ రైటింగ్ ఏమో కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియాలి, ఆర్కిటెక్చర్ తెలియాలి, హార్డ్వేర్ డీటెయిల్స్ తెలియాలి, వాటినన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం రాస్తాం. కాబట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక కాంప్లికేటెడ్ టాస్క్ అవుతుంది. అదే అప్లికేషన్ సాఫ్ట్వేర్ కనుక తీసుకున్నట్లయితే ఇది సమ్వాట్ ఈజీ. కొంచెం మనకి ఏం చేయాలో, ఈ పని చేయాలంటే అంటే అడ్మిషన్ చేయడానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో తెలిస్తే అలా రాసేసుకుంటూ వెళ్ళిపోతాం, మిగిలినట్టు మనకు సంబంధం ఉండదు. కాబట్టి వెన్ కంపేర్డ్ టు ద సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ సమ్వాట్, రైటింగ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈ సమ్వాట్ ఈజీ కింద మనం చెప్పవచ్చు అనమాట. ఇక లాస్ట్లీ మనం సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కంపైలర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎంఎస్ వర్డ్, పెయింట్ ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు అనమాట. నౌ కమ్ టు ద అసలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేరు. ఏం చేస్తుంది అంటే దిస్ హ్యాస్ ద కేపబిలిటీ ఆఫ్ కంప్యూటర్స్, అంటే ఎంప్లాయీస్ ద కేపబిలిటీస్ ఆఫ్ ఏ కంప్యూటర్ డైరెక్ట్లీ టు పర్ఫామ్ ఏ యూజర్ డిఫైన్డ్ టాస్క్. యూజర్ ఏదైతే డిఫైన్ చేస్తున్నాడో ఆ టాస్క్ని చేయడానికి ఉన్న కేపబిలిటీస్ ఉన్న సాఫ్ట్వేరే నథింగ్ బట్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏం అలౌ చేస్తుంది అని అంటే యూజర్స్ని ఏదో సంథింగ్ హార్డ్వేర్ రన్ చేయటమే కాకుండా ఇంకా వాళ్ళ పని ఏదో చేస్తుంది, వాళ్ళ పని చేయడానికి ఉపయోగపడేదే నథింగ్ బట్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. సో అంటే రైల్వే రిజర్వేషన్ సిస్టంలో టికెట్ రిజర్వ్ చేయడం ఎలాగూ అనేది యూజర్కి చేసి రిజర్వ్ చేసిన టికెట్ ఇస్తుంది అట్లా అనమాట. సో కాబట్టి ఎగ్జాంపుల్ గురించి చూసినట్లయితే వర్డ్ ప్రాసెసర్స్, స్ప్రెడ్షీట్స్, మీడియా ప్లేయర్స్, ఎడ్యుకేషన్ సాఫ్ట్వేరు, క్యాడ్, క్యామ్, డేటా కమ్యూనికేషన్ సాఫ్ట్వేరు, స్టాటిస్టికల్, ఆపరేషనల్ రీసెర్చ్ సాఫ్ట్వేరు, డేటాబేస్ సిస్టమ్స్, డెస్క్టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేరు, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేరు, కంప్యూటర్ గేమ్స్, వెబ్ బ్రౌజర్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నీ కూడా బండిల్ చేసి ఒకటే ప్యాకేజ్ లాగా ఇస్తే దాన్ని అప్లికేషన్ సూట్ అంటారు. మీకు అందరికీ తెలుసు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సూట్ అవుతుంది. అంటే అందులో వర్డ్ ఉంటుంది, వర్డ్ ఏమో వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అన్నీ చేస్తుంది. పవర్ పాయింట్ ఉంటుంది, అదేమో స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకొని ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్గా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్సెల్ ఉంటుంది, అందులో దాన్నేమో స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్గా చేస్తుంది. ఇట్లాంటివన్నీ అంటే మెనీ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నీ కూడా బండిల్ చేసి ఒకటే ప్యాకేజ్గా కనుక మనం ఇచ్చినట్టయితే దాన్ని అప్లికేషన్ సూట్ అని అంటాం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇది కూడా కంప్యూటర్ సాఫ్ట్వేరే. ఇది ఎందుకు ఉపయోగిస్తాము అంటే కంప్యూటర్ హార్డ్వేర్ని ఆపరేట్ చేయడానికి అండ్ మనం వర్క్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ని మనకి ప్రొవైడ్ చేయడానికి ఇలాంటి వాటికి సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామన్నమాట. సో సమ్ ఆఫ్ ద మోస్ట్లీ యూజ్డ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏంటి అని ఆలోచిస్తే ఫస్ట్ కంప్యూటర్ బయాస్ అండ్ డివైస్ డ్రైవర్స్ని గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ని బయాస్ అని అంటామన్నమాట. అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బయాస్ ఈజ్ నథింగ్ బట్ ద బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇకపోతే డివైస్ డ్రైవర్స్ ఇవి కూడా ఏం చేస్తాయి అంటే మనం హార్డ్వేర్ని కనెక్ట్ చేయడానికి, కంప్యూటర్ బేసిక్ ఫంక్షనాలిటీని ఆపరేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, లేకపోతే కంప్యూటర్ని బిల్డ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో బయాస్ ఈజ్ ఏ డిఫాక్టో స్టాండర్డ్ డిఫైనింగ్ ఏ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్. ఎందుకు ఇది బిల్డ్ చేస్తారు అంటే ఇట్ బిల్ట్ ఇన్ టు కంప్యూటర్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కోడ్ రన్ బై ద కంప్యూటర్ వెన్ ఇట్ ఈస్ స్విచ్డ్ ఆన్. అంటే ఇక్కడ బయాస్ ఏం చేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని స్టార్ట్ అవడానికి కావాల్సిందంతా కూడా లోడ్ చేస్తుంది.
అంటే ఇది ఫస్ట్ రన్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఏముంటుంది అంటే బయాస్ చిప్ ఉంటుంది. సో ఈ చిప్పు అంటే హార్డ్వేర్లో ఎక్కడ ఈ చిప్ ఉందో చూసి దాన్ని ఐడెంటిఫై చేసుకుని అది సాఫ్ట్వేర్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకి ఒక కంట్రోల్ అంటే గివింగ్ కంట్రోల్ టు ద కంప్యూటర్ కంట్రోల్ ఇచ్చేసి మనకు ఒక ప్లాట్ఫామ్ డిజైన్ అవ్వడానికి చేసే ఇదంతా కూడా ఇక్కడ లోడ్ అయిపోతుంది. కాబట్టి దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ద బూటింగ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఎనదర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి కూడా సాఫ్ట్వేరే. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. యూజర్ కంప్యూటర్ హార్డ్వేర్ని ఆపరేట్ చేస్తూ ఎలా ఇంటర్ఫేస్ చేసుకుంటాడు అనే దానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో గోల్ తీసుకున్నట్లయితే ప్రైమరీ గోల్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే కంప్యూటర్ సిస్టమ్ని ఎంత కన్వీనియంట్గా యూజ్ చేస్తున్నాము, ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నాము అనేది దీని యొక్క మెయిన్ గోల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ హెల్ప్స్ ఇన్ కోఆర్డినేటింగ్ రీసోర్సెస్ అండ్ అలౌ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అదర్ ప్రోగ్రామ్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు మనందరికీ, లైనెక్స్ తెలుసు, అండ్ విస్తా తెలుసు, మ్యాక్ ఓఎస్ ఉంటుంది, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లోకి వచ్చినట్లయితే యూటిలిటీ సాఫ్ట్వేర్ అనమాట. ఈ యూటిలిటీ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఎనలైజ్ చేయడానికి, కాన్ఫిగర్ చేయడానికి, లేదంటే ఆప్టిమైజ్ చేసుకోవడానికి అండ్ కంప్యూటర్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి యూటిలిటీ సాఫ్ట్వేర్ని వాడతాము. సో ఇవేం చేస్తాయంటే యూటిలిటీ ప్రోగ్రామ్స్ మే బీ రిక్వెస్టెడ్ బై ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డ్యూరింగ్ దేర్ ఎగ్జిక్యూషన్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. సో ఏంటి ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు మనకి బ్యాకప్ కావాల్సి వస్తే బ్యాకప్ యూటిలిటీసు, అండ్ వైరస్ లేకుండా చెక్ చేసుకోవాలి అంటే యాంటీవైరస్ యూటిలిటీసు, అలాగే నెట్వర్క్ కనెక్టివిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అంటే నెట్వర్క్ యూటిలిటీసు. ఇవన్నీ కూడా నథింగ్ బట్ ద యూటిలిటీ సాఫ్ట్వేర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.